తెలంగాణలో ఒకేసారి ఎస్ఐ, ఓ మహిళా కానిస్టేబుల్, నిఖిల్ అనే ఓ ఆపరేటర్ మృతదేహాలు చెరువు నుంచి బయటపడడం సంచలనంగా మారింది. వాళ్లే చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారా, లేదంటే ఎవరైనా చంపి పడేశారా? ఇదే ఇప్పుడు సంచలనంగా మారింది. సినిమాను మించిన మిస్టరీ స్టోరీలోని భిన్న కోణాలను ఈ స్టోరీలో చూద్దాం. కామారెడ్డి జిల్లా బెక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ ఫోన్ మధ్యాహ్నం 3 గంటల నుంచి స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఆయన స్టేషన్ లో కూడా లేరు. దీంతో ఉన్నతాధికారులు ఆయనకు కాల్ చేసినా కూడా ఫోన్ కలవడం లేదు. దీంతో స్టేషన్ కు చేయగా తమకు కూడా అందుబాటులో లేడని చెప్పారు సిబ్బంది. ఇక ఉన్నతాధికారులు స్టేషన్ సిబ్బందిని సాయి కుమార్ ఎక్కడున్నాడో కనుక్కోమని చెప్పారు. దీంతో సిబ్బంది తమ ఎస్ఐ కోసం వెతకటం మొదలుపెట్టారు. వారి బంధువుల నుంచి స్నేహితుల వరకు కాల్ చేయడం మొదలుపెట్టారు. ఇది ఇలా ఉండగా మరో స్టోరీ జరిగింది. బీబీపేట పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తుంది శృతి. డిసెంబర్ 25న విధుల నుంచి ఉదయం డ్యూటీ మోగేగానే ఇంటికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరింది. కానీ ఆమె మధ్యాహ్నమైనా రాకపోవడంతో గాంధారి మండలం గుర్జాల్లో ఉంటున్న ఆమె తల్లిదండ్రులు కాల్ చేశారు. శృతి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో వాళ్ళు వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చి శృతి ఇంకా డ్యూటీలోనే ఉందా సార్ అని అడిగారు. లేదండి, ఉదయమే ఇంటికెళ్ళిందని చెప్పారు. ఇంటికి వెళ్తున్నానని తమకు చెప్పిందని స్టేషన్ సిబ్బంది ఆమె పేరెంట్స్ కు చెప్పారు. దీంతో పేరెంట్స్ వెంటనే కంగారుగా ఉన్నతాధికారులను సంప్రదించారు. మహిళా కానిస్టేబుల్ మిస్సింగ్ అని తేలియడంతో డైరెక్ట్ గా ఎస్పీనే రంగంలోకి దిగారు. శృతిని వెంటనే ట్రేస్ చేయాలని ఆదేశించారు. మరోపక్క ఎస్ఐ సాయి కుమార్ కూడా మిస్సింగ్. ఈ 2 మిస్సింగ్ కేసుల గురించి పోలీసులు కంగారుగా వెతకడం మొదలు పెట్టారు. అయితే ఇక్కడే మరో ట్విస్ట్ జరిగింది. సరిగ్గా అదే సమయంలో సహకార సంఘం ఆపరేటర్ నిఖిల్ కూడా కనిపించడం లేదని పోలీసులకు సమాచారం అందింది. ఇక సరిగ్గా అదే సమయంలో ఈ శృతికి నిఖిల్ కు కూడా పరిచయం ఉందని గుర్తించారు పోలీసులు. మొత్తానికి శృతి ఫోన్ ను ట్రేస్ చేశారు. ఆమె ఫోన్ సిగ్నల్ ను పరిశీలించారు. చివరిసారిగా సదాశివనగరం మండలం అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు దగ్గర కనిపించింది. వెంటనే ఎస్పీ ఆధ్వర్యంలో టీం చెరువు దగ్గరకు వచ్చింది. రాత్రి 11 గంటల సమయంలో పోలీసులంతా కూడా చెరువు దగ్గరకు వచ్చారు. అయితే సరిగ్గా అక్కడే బీబీపేటకు చెందిన నిఖిల్ సెల్ కూడా దొరికింది. అలాగే పోలీసులకి ఓ కారు కూడా ఉంది. అది ఎస్ఐ సాయి కుమార్ది. అలాగే ఆయన చెప్పులు కూడా అక్కడే ఉన్నాయి. నిఖిల్ చెప్పులు కూడా ఆ పక్కనే ఉన్నాయి. ఇక పోలీసులకి అనుమానం కలిగింది. వీరు ఖచ్చితంగా చెరువులో ఉండొచ్చేమోనని పోలీసులు వెంటనే చెరువులోకి బోట్ను పంపించి వెతకడం మొదలు పెట్టారు. రాత్రి 12:30 శృతి, నిఖిల్ మృతదేహాలు దొరికాయి. కానీ ఎస్ఐ సాయి కుమార్ మృతదేహం మాత్రం దొరకలేదు. పోలీసులు సిబ్బందితో మరింతగా గాలింపు చర్య చేపట్టారు. చివరకు తెల్లవారుజామున ఎస్ఐ మృతదేహం కూడా దొరికింది. అయితే అసలేం జరిగిందని పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఓవైపు గాలింపుతో పాటు వారి కాల్ డేటాను కూడా పరిశీలిస్తూ వచ్చారు. ఎక్కడెక్కడ కలిశారు, ఏం మాట్లాడుకున్నారని సిగ్నల్ నుంచి కాల్ చాట్ వరకు డేటా తీసే పనిలో పడ్డారు పోలీసులు. అయితే ఎస్ఐ సాయి కుమార్ కు నిఖిల్ కు కూడా మొదటి నుంచి పరిచయం ఉంది. ఇతను ఆపరేటర్ గా పనిచేస్తూనే పోలీస్ స్టేషన్ లో కంప్యూటర్లకు ఏదైనా సమస్య వస్తే చూసి సరిచేసి వెళ్తుంటాడు. అలా పరిచయం పెరిగింది. అయితే మరి శృతి ఎందుకు వారితో కలిసి చనిపోయింది? ఈ సాయి కుమార్ కి నిఖిల్ కి మధ్య శృతి లింక్ ఉందనేది పోలీసుల అనుమానం. అయితే ఎస్ఐ సాయి కుమార్ కు శృతికి అంతకుముందే పరిచయం ఉన్నట్లు కూడా తేలింది. బీబీపేట ఎస్ఐగా పనిచేసే సమయంలో శృతి కానిస్టేబుల్ గా పనిచేశారు. ఆమెకు పెళ్లై భర్తతో విడాకులు కూడా అయ్యాయి. ఒంటరిగా ఉంటోంది శృతి. ఆ క్రమంలోనే ఎస్ఐ సాయి కుమార్ శృతి మధ్య పరిచయం కాస్త వేరే బంధానికి దారితీస్తుందనే కమెంట్స్ ఉన్నాయి. అయితే ఎస్ఐ సాయి కుమార్ కి శృతికి మధ్య నిఖిల్ కూడా ఉన్నాడు. వారిద్దరూ కలిసేందుకు నిఖిల్ మధ్యవర్తిగా పనిచేశాడని సమాచారం. ఇక ఎస్ఐకి బెక్కనూరుకు బదిలీ అయిన తర్వాత శృతితో దూరం పెరిగింది. ఈ క్రమంలోనే తనను పెళ్లి చేసుకోవాలని శృతి ఒత్తిడి తెచ్చిందట. అందుకే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని, ఆ గొడవలకు కూడా నిఖిల్ మధ్యవర్తిగా ఉన్నట్లు కమెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ ఎన్నో కేసులను పరిష్కరించిన ఎస్ఐ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారు? చెరువులో ఎందుకు దూకారు? అసలు వాళ్ళలో ఎవరికి ఈత రాదా? ఈత వచ్చిన వాళ్ళు మునిగి చనిపోవడం అసాధ్యం, లేదంటే ఏదైనా విషం తాగిన తర్వాత చెరువులోకి దూకారా అనేది తేలాల్సి ఉంది. మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించిన అధికారులు వారి బంధువులకు అప్పగించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కీలకం. అలాగే కాల్ డేటా కూడా ఇక్కడ కీలకం కానుంది. ప్రత్యేకమైన టీంలతో విచారణ చేయిస్తున్నారు. ముగ్గురు చనిపోవడంతో అసలేం జరిగిందనేది తెలియడం కాస్త కష్టమైన పనే. కానీ వారి కాల్ డేటా ఆధారంగా చిక్కుముడి విప్పే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. అయితే నిఖిల్ బైక్ ను పొందుర్తి సమీపంలోని నేషనల్ హైవే పక్కనున్న ఓ డాబా వద్ద పోలీసులు గుర్తించారు. అక్కడికి ఎస్ఐ కారులో వచ్చారు. అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు దగ్గరకు ఇద్దరు కలిసి వెళ్లారు. ఇక చెరువు సమీపంలో ఎస్ఐ కారులో శృతి బ్యాగ్ కూడా ఉంది. ముగ్గురు కలిసి చెరువు దగ్గర ఎంతసేపు ఉన్నారు? ముగ్గురి మధ్య ఏదైనా గొడవ జరిగిందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ముగ్గురి మధ్య ఏదైనా వివాదం ఉంటే మాట్లాడుకునేందుకు వచ్చి ఉంటారని కూడా భావిస్తున్నారు. అయితే ఇందులో ఒకరు ఆత్మహత్య చేసుకునేందుకు చెరువులో దొక్కగా రక్షించేందుకు మిగతా ఇద్దరు కూడా చెప్పులు విడిచేసి లోపలికి దూకారేమో అనేది కూడా ఓ అనుమానం. అయితే మరి ఈత రాదా అనేది కూడా ప్రశ్న. ఒక్కరికైనా ఈత వచ్చుంటే అందరూ బ్రతికేవారేమో, లేదా కావాలని ఆత్మహత్య చేసుకున్నారా? ఇవన్నీ కూడా అనుమానాలే.
ఇక కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మార్చిడి దగ్గరకి మృతుల కుటుంబ సభ్యులు బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎస్ఐ సాయి కుమార్ తండ్రి అంజయ్ మాట్లాడుతూ తన కొడుకు కష్టపడి చదివి ఉద్యోగం సాధించాడు, సెలవు పెట్టి సాయంత్రానికి ఇంటికి వస్తానని చెప్పాడు. ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు నా కొడుకు కాదన్నారు ఆయన. ఎవరో ఒకరిని కాపాడే ప్రయత్నంలో చనిపోయి ఉండొచ్చన్నారు. ఇక శృతి తండ్రి పొండరేకం మాట్లాడుతూ కూతురు తనకు ఫోన్ చేసి ఈ రోజు ఇంటికి వస్తానని చెప్పిందన్నారు. తమ కూతురు సైతం ఆత్మహత్య చేసుకునేంత పిరికింది కాదన్నారు ఆయన. నిఖిల్ చనిపోయిన విషయం పోలీసులు చెబితే తప్ప అతని కుటుంబ సభ్యులకు తెలియదు, అసలు ఏం జరిగిందో కూడా వారికి అర్థం కావడం లేదు. ఇక ఎస్ఐ సాయి కుమార్ అయితే 2022లో కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన మహాలక్ష్మిని ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. ఇక విషాదకరమైన విషయం ఏమిటంటే ప్రస్తుతం మహాలక్ష్మి 5 నెలల గర్భవతి. ఆమె రోధిస్తున్న తీరు వర్ణనాతీతం. మొత్తానికి ఈ ముగ్గురి మరణాలపై ఎన్నో అనుమానాలున్నాయి. కారణాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. మరి అసలు ఏమైందో ఏం జరిగిందో మరో వీడియోతో అప్డేట్ తెలుసుకుందాం. ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ ఈవినింగ్ నుంచి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 3 persons బీబీపేటలో పనిచేస్తున్న ఉమెన్ పీసీ శృతి అండ్ బీబీపేట్ నేటివ్ పర్సన్ నిఖిల్ అండ్ ఎస్హెచ్ఓ బిక్నూర్ సాయి కుమార్, ముగ్గురు కూడా మనకి వేర్ అబౌట్స్ దే వర్ నాట్ నోన్. సో లేట్ ఈవినింగ్ నుంచి అంటే వాళ్ళ లొకేషన్ అది చూస్తూ సెర్చ్ చేస్తే మనకి లేట్ నైట్ ఒక అంటే బాడీ ఆఫ్ ఉమెన్ పీసీ శృతి అండ్ నిఖిల్ మనకి రాత్రి అరౌండ్ 1 o'clock మనం ట్రేస్ చేయగలిగాము ఇక్కడ చెరువులో. సిమిలర్లీ ఇప్పుడు ఎస్ఐ సాయి కుమార్స్ బాడీ ఈజ్ ఆల్సో ఫౌండ్ ఇన్ వాటర్. సో ఇవి 3 unnatural deaths, వెరీ అన్ఫార్చునేట్. ఏ సర్కమ్స్టాన్సెస్లో జరిగాయి, వాట్ కుడ్ బి ద రీజన్ అన్నది మనం ఇప్పుడు ఏమీ అన్నెసెసరీ కంజెక్చర్ వద్దు, మనం ఎంక్వైరీ చేద్దాము థరోలీ. సో ఫర్ నౌ ఇన్ఫర్మేషన్ ఈజ్ 3 persons, ఎస్హెచ్ఓ బిక్నూర్ ఉమెన్ పీసీ అండ్ 1 other person ఫ్రమ్ బీబీపేట్. ముగ్గురు బాడీస్ మనకి చెరువులో దొరకడం జరిగింది. పోస్ట్ మార్టం అవన్నీ కండక్ట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ డెత్ ఏంటి తెలుస్తుంది. సిమిలర్లీ మనకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ డెత్స్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. అది మనం పిఎంఈ తర్వాత డాక్టర్స్ ఒపీనియన్ అది తీసుకుని చెప్పడం జరుగుతుంది. దొరికాయండి. ఇప్పుడు ఎస్ఐ పాకెట్లోనే ఆయన ఫోన్స్ ఉన్నాయి. ఉమెన్ పీసీవి ఆ వేరే పర్సన్వి నిన్న మనకి ఇక్కడ చెరువు పక్కనే దొరకడం జరిగింది. ఒకటే దగ్గర ఉన్నాయండి. రాత్రి అంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సర్చ్. మనకి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు బాడీస్ అవి రికవర్ చేయడంలో. సిమిలర్లీ ఫిషరీస్ వాళ్ళు కూడా స్విమ్మర్స్ వాళ్ళని పెట్టి నైట్ అంతా సర్చ్ చేశాము. సో 3 ఒకటే దగ్గర అంటే వెరీ క్లోజ్ విసినిటీ దే ఆర్ ఫౌండ్. అవి ఇప్పుడు అన్ని ఇట్ ఈస్ టూ అర్లీ టు సే ఎనీథింగ్. మనం ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఇది తీసుకోవాలి, వాళ్ళ కంప్లైంట్ తీసుకోవాలి, పిఎంఈలో మనం కాజ్ ఆఫ్ డెత్ అవి చూడాలి, దాని తర్వాత మనం ఒక కంక్లూజన్కి రావచ్చు. నిన్న ఆఫ్టర్నూన్ ఎర్లీ ఈవినింగ్ నుంచి ముగ్గురు కూడా లేరు అన్న ఇన్ఫర్మేషన్ ఉంది. సో వెతుకుతుంటే ఈవినింగ్కి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నైట్ సర్చ్లో 2 బాడీస్ మనకి దొరికాయి. ఇప్పుడు మార్నింగ్ ఇంకొకటి అవన్నీ కూడా నౌ ఇట్ ఈస్ టూ ఎర్లీ టు టెల్. మనకి తర్వాత ఇన్వెస్టిగేషన్లో చెప్పగలుగుతాం. ఫోన్స్ అవన్నీ కాల్ చేసుకుంటూ ప్రయత్నం చేసుకుంటూ వచ్చాము.